అందరికీ నమస్కారం. మన పర్స్లో ఎప్పుడూ ఉండే ఒక చిన్న ప్లాస్టిక్ కార్డ్, దాని శక్తి మనలో చాలా మందికి తెలీదు. అదే క్రెడిట్ కార్డ్. మరి దాన్ని తెలివిగా ఎలా వాడాలి? అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఎలా జాగ్రత్త పడాలి? పదండి, ఈరోజు విశ్లేషణలో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు క్రెడిట్ కార్డ్ అంటే అదో పెద్ద స్టేటస్ సింబల్. కేవలం బాగా డబ్బున్నవాళ్ల దగ్గరే కనిపించేది. అవును, ఒకప్పుడు అది సంపన్నుల చిహ్నమనమాట. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది కదా. బ్యాంకులు పోటీపడి మరీ కార్డులిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చూస్తే దాదాపు అందరి పర్స్లోనూ క్రెడిట్ కార్డ్ కనిపిస్తోంది. మన ఫైనాన్షియల్ లైఫ్లో ఇది చాలా కామన్ అయిపోయింది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. కార్డుండటం గొక్కే, కానీ దాన్ని సరిగా వాడుతున్నామా? ఎందుకంటే చిన్నపాటి అజాగ్రత్త చాలు, ఇదే కార్డు మనల్ని మెడలకు అప్పులు చుట్టేస్తుంది. అందుకే ఈ పవర్ఫుల్ టూల్ను కరెక్ట్గా ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ముందుగా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక కొత్త క్రెడిట్ కార్డ్ చేతికి రాగానే మనం తెలుసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఏంటవి? మొదటిది క్రెడిట్ లిమిట్. సింపుల్గా చెప్పాలంటే ఈ కార్డ్తో ఎంతవరకు ఖర్చు పెట్టొచ్చో చెప్పేదే ఈ లిమిట్. మన ఆదాయం, మన క్రెడిట్ స్కోర్ చూసి బ్యాంకు వాళ్లే దీన్ని ఫిక్స్ చేస్తారు. ఇది మన ఖర్చులకు ఒక లక్ష్మణరేఖ లాంటిదన్నమాట. ఇక రెండోది యాన్యువల్ ఫీ, అంటే ప్రతి ఏటా కార్డ్ వాడినందుకు కట్టాల్సిన ఫీజు. అయితే అన్ని కార్డులకు ఇది ఉండదు. కొన్ని జీరో యాన్యువల్ ఫీ కార్డులు ఉంటాయి. మరికొన్నింటిలో మనం సంవత్సరంలో ఇంత అని ఖర్చు పెడితే ఆ ఫీజుని మాఫీ చేస్తారు. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. అదే బిల్లింగ్ సైకిల్. ఈ లెక్కల చక్రం అర్థమైతేనే మనం క్రెడిట్ కార్డును సరిగ్గా వాడగలం. చూద్దామా మరి అదెలా పనిచేస్తుందో? బిల్లింగ్ సైకిల్ అంటే ఏమీ లేదు. ఒక నెల రోజుల పాటు మనం చేసే ఖర్చులన్నింటినీ లెక్కపెట్టే టైం పీరియడ్. ఇది సాధారణంగా ఒక 28 నుంచి 31 రోజుల పాటు ఉంటుంది. ఈ సైకిల్ పూర్తి కాగానే మనకు ఆ నెల బిల్లు వస్తుందన్నమాట. ఇక్కడ ఈ టైం లైన్ చూడండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది. మొదటి రోజు మన బిల్లింగ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. 30 రోజుల తర్వాత మన బిల్ జనరేట్ అవుతుంది. అక్కడ్నుంచి బిల్ కట్టడానికి మనకు ఇంకొంత టైం ఇస్తారు. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. ఫైనల్గా సుమారు 50వ రోజున పేమెంట్ డ్యూ డేట్ వస్తుంది. అంటే ఈ గ్రేస్ పీరియడ్ అనేది మనకు దొరికే ఒక వరం లాంటిది. బిల్ వచ్చింది దగ్గర్నుంచి డ్యూ డేట్ వరకు మనకు వడ్డీ లేని టైం దొరుకుతుంది. క్రెడిట్ కార్డులో అస్సలు మజా ఇదే. ఈ టైంలో గనక మనం బిల్ మొత్తం కట్టేస్తే మనం చేసిన కొనుగోళ్లపై ఒక్క రూపాయి కూడా వడ్డీ పడదు. ఇది దాదాపు 50 రోజుల పాటు మనకు ఫ్రీగా దొరికే లోన్ లాంటిది. సరే, బిల్ అయితే వచ్చింది. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎంత కట్టాలి? ఫుల్ అమౌంట్ కట్టాలా, లేక మినిమం కడితే సరిపోతుందా? మనం తీసుకునే ఈ నిర్ణయమే మన ఫైనాన్షియల్ హెల్త్ను డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి, మొత్తం బిల్లు కట్టేయడం. ఇది బెస్ట్ ఆప్షన్. ఇలా చేస్తే వడ్డీ అనే మాటే ఉండదు. రెండోది, కేవలం మినిమం అమౌంట్ కట్టడం. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే మిగిలిన డబ్బు మీద వడ్డీల మోత మోగిపోతుంది. అందుకే గోల్డెన్ రూల్ ఏంటంటే ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం బిల్లు కట్టడానికే చూడాలి. అసలే మినిమం అమౌంట్ డ్యూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే లేట్ పేమెంట్ ఫీ పడకుండా ఉండటానికి మనం కట్టాల్సిన కనీస మొత్తం. ఇది సాధారణంగా మన మొత్తం బిల్లులో ఒక 5% ఉంటుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది మనల్ని లేట్ ఫీ నుంచి మాత్రమే కాపాడుతుంది, కానీ మిగిలిన మొత్తం మీద పడే భయంకరమైన వడ్డీ నుంచి కాదు. ఇది అక్షరలా ఒక వల అన్నమాట. ఇందాక వడ్డీ అని అన్నాం కదా, ఇప్పుడు ఆ కథలోకి ఇంకాస్త లోతుగా వెళదాం. ఈ క్రెడిట్ కార్డ్ ప్రపంచంలో అసలైన విలన్లెవరంటే ఈ వడ్డీలు, ఫీజులే. ఒక్కసారి నంబర్ చూడండి, 36% నుంచి 42%. అక్షరాల షాకింగ్గా ఉంది కదా. ఇదే మన క్రెడిట్ కార్డుల మీద వేసే వార్షిక వడ్డీ. ఎంత ఎక్కువో ఊహించుకోండి. దీన్నే టెక్నికల్గా యాన్యువల్ పర్సంటేజ్ రేట్ లేదా ఏపీఆర్ అంటారు. మనం బిల్ మొత్తం కట్టనప్పుడు మిగిలిపోయిన అమౌంట్పై ఈ రేటుతోనే వడ్డీ లెక్క కడతారు. ఇందులో వడ్డీ మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇతర ఛార్జీలు కూడా కలిపి ఉంటాయి. అందుకే ఇది ఇంత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఒకవేళ డ్యూడేట్ లోపల ఆ మినిమం అమౌంట్ కూడా కట్టలేకపోతే ఏమవుతుంది? అప్పుడు మనకు లేట్ పేమెంట్ ఫీ అనే పెనాల్టీ పడుతుంది.
ఇది బ్యాంకును బట్టి 100 రూపాయల నుంచి మొదలుపెట్టి 1000 రూపాయల దాకా కూడా ఉండొచ్చు. ఇంతకీ ఈ రివాల్వింగ్ క్రెడిట్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక ఉదాహరణ చూద్దాం. మీ కార్డ్ లిమిట్ 2 లక్షలు అనుకోండి. అందులో మీరు 1,00,000 రూపాయలు వాడారు. మీరు ఆ 1,00,000 రూపాయల బిల్లుని టైంకి మొత్తం కట్టేశారు అనుకోండి, వెంటనే మీ లిమిట్ మళ్ళీ 2 లక్షలకు వచ్చేస్తుంది. ఇది ఇలా తిరుగుతూనే ఉంటుందన్నమాట. సరే, బేసిక్స్ అన్నీ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు క్రెడిట్ కార్డులతో వచ్చే కొన్ని అదనపు ఫీచర్స్ గురించి కూడా చూద్దాం. వీటిని గనక మనం తెలివిగా వాడుకుంటే చాలా ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2. మొదటిది క్రెడిట్ కార్డ్ ఈఎంఐ. ఏదైనా పెద్ద వస్తువు కొనాలనుకున్నప్పుడు మొత్తం డబ్బు ఒకేసారి కట్టకుండా సులభమైన వాయిదాల్లో కట్టుకునే అవకాశమిది. ఇక రెండోది యాడ్ ఆన్ కార్డ్. అంటే మన కార్డు మీద మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకో కార్డ్ ఇప్పించొచ్చు. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం, క్రెడిట్ కార్డ్ అనేది ఒక కత్తిలాంటిది. దాన్ని పండుకోయడానికి వాడొచ్చు, లేదా చేతిని కోసుకోడానికి వాడొచ్చు. అంటే అది మంచిదా చెడ్డదా అనేది దాన్ని వాడే మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఈ శక్తివంతమైన సాధనాన్ని క్రమశిక్షణతో వాడుతూ మన ఆర్థిక ఎదుగుదలకు ఒక స్నేహితుడిగా మార్చుకుంటామా, లేక అజాగ్రత్తగా ఉండి దీన్నే మన మెడకు చుట్టుకునే శత్రువుగా చేసుకుంటామా? ఆలోచించండి.